ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకి. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఆ కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశానని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియదు. ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటాను. ఎప్పుడు కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి, అప్లికేషన్ మీకు ఇస్తారు. అదొక పద్ధతి. కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకో, కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట. నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో, నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో, నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్ని చేసుకో. గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏది? పర్మిషన్ల పరంగా. అదొక పద్ధతి. అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు.